జై శనిదేవ్ మిత్రులారా, మీరు సింహ భవిష్య యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు. సింహ రాశి, ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం. ఈరోజు జనవరి 13, 2024 శనివారం, పోషమాసంలోని శుక్లపక్షం 2వ తేదీ శ్రవణ నక్షత్రంలో వజ్ర అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12:08 నుండి 12:50 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:52 నుండి 11:11 గంటల వరకు ఉంటుంది. రాహుకాలంలో ఎటువంటి శుభ కార్యాలు చేయవద్దు, ఆటంకాలు ఉండవచ్చు. దిశ షూల్లో తూర్పు దిశ గురించి ప్రస్తావించబడింది. ఈ రోజు పొరపాటున కూడా తూర్పు దిశలో ప్రయాణించవద్దు. సింహరాశివారు, ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు కొంత గౌరవంతో గౌరవించబడతారు మరియు వ్యాపారం చేసే వ్యక్తులు తమ వ్యాపారం యొక్క మంచి అభివృద్ధిని చూసి సంతోషిస్తారు. కానీ మీ భావాలను మీ కుటుంబ సభ్యులతో వ్యక్తీకరించే అవకాశం మీకు లభిస్తుంది, కానీ మీరు చేయలేరు. పాత ఆచారాలను అనుసరించండి. మీరు దానిని విడిచిపెట్టి కొత్తదాన్ని స్వీకరించవచ్చు. మీరు మీ పిల్లల సాంగత్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకుంటే వారు ఏదైనా తప్పు కంపెనీ వైపు వెళ్లవచ్చు. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య పరిష్కారమైతే మీరు చాలా మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు మరియు మీరు మీ వ్యక్తిగత పనిపై కూడా దృష్టి పెట్టగలరు. రాజకీయ కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ముందుకు సాగడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఏదైనా వివాదాస్పద పరిస్థితి తలెత్తితే కోపం తెచ్చుకోకండి మరియు దానిని నివారించడానికి ప్రయత్నించండి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ప్లాన్ చేయడం ద్వారా మీరు అపారమైన విజయాన్ని సాధిస్తారు. మీ వ్యక్తిగత పనులపై దృష్టి పెట్టండి. వ్యాపారంలో మీ నిర్వహణ మరియు ఉద్యోగులతో సరైన సమన్వయం పని వేగాన్ని మరింత పెంచుతుంది. రిటైల్ సంబంధిత వ్యాపారాలు మరింత లాభదాయకంగా ఉంటాయి. స్త్రీలు ఇల్లు మరియు వ్యాపారాల మధ్య సామరస్యాన్ని కొనసాగించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కార్యాలయ వాతావరణం చక్కగా నిర్వహించబడుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పాత స్నేహితుడిని కలవడం వల్ల సంతోషకరమైన జ్ఞాపకాలు రిఫ్రెష్ అవుతాయి. ప్రస్తుతం మీరు మీ గతం మరియు జ్ఞాపకాల నుండి డిస్కనెక్ట్ అయినట్లు భావిస్తున్నారు. మీ బంధువులతో లేదా ఆధ్యాత్మిక విశ్వాసాలతో కనెక్ట్ అవ్వడానికి మీరు చిన్న ట్రిప్ కోసం వెళ్ళవచ్చు. శిక్షణ లేదా ఉన్నత విద్యలో చేరేందుకు ఇది మంచి సమయం. ఆర్థిక ప్రయోజనాలు కూడా మీకోసం వేచి ఉన్నాయి. ఈ రోజు మీలోని కవి లేదా సృజనాత్మక కళాకారుడు తన ప్రతిభను ప్రదర్శిస్తాడు. శృంగారభరితమైన తేదీకి వెళ్లాలని ప్లాన్ చేయండి. మీ వ్యక్తిత్వంలోని సృజనాత్మకతను కనుగొని సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి దాన్ని ఉపయోగించండి. వైఫల్యం జీవితంలో ఒక భాగం, మీరు విఫలమైతేనే మీరు నేర్చుకుంటారు. మీరు మీ నివాస స్థలంలో అంటే ఇంటి వద్ద శాంతి మరియు మనశ్శాంతిని పొందుతారు. మీ స్వీటీ మీ బెస్ట్ ఫ్రెండ్, వీరితో గడిపిన సమయం మీకు చిరస్మరణీయమైనది మరియు ప్రత్యేకమైనది. అతనికి ఇష్టమైన కార్యకలాపాలలో పాల్గొనండి మరియు ప్రోత్సహించండి. బాగా, మీ కోసం ఉద్వేగభరితమైన రోజు వచ్చింది. మీ కొత్త కోరికను వ్యక్తీకరించడానికి ఈ రోజు మంచి రోజు. దానిని వ్యక్తీకరించే విధానం భిన్నంగా మరియు కొత్తగా ఉండాలి. ఈ రోజు మీరు మీ ప్రత్యేక స్నేహితుడిని తేదీకి తీసుకెళ్లవచ్చు. మీ కడుపులోని ఆ సీతాకోకచిలుకలు ఎగరనివ్వండి. ఈ అద్భుతమైన క్షణాలను ఆస్వాదించండి. ప్రస్తుతం మీరు వేరే ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారు. విద్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, కానీ రాబోయే కాలం మీ హక్కుల గురించి మీకు తెలియజేస్తుంది. కొత్త వాహనం, స్థిరాస్తి లేదా భవనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు మీరు సృజనాత్మకంగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ కూడా ఈ రోజు మీ కార్డులలో ఉంది. మీరు ఈ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నందున మీ భావోద్వేగాలు మీ ఆర్థిక సమస్యలను తగ్గించగలవు. పని చేసే ముందు లోతుగా ఆలోచించండి, కానీ పని విషయానికి వస్తే ఆలోచించడం మరియు అర్థం చేసుకోవడం మానేసి కష్టపడి పని చేయండి. ఈరోజు మీరు ఎవరితోనైనా ముఖ్యమైన సంభాషణ చేసే అవకాశాలు ఉన్నాయి. వివాదాల పరిస్థితి ఏర్పడవచ్చు లేదా సాధారణ సంభాషణ కూడా జరగవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఇది మీకు చాలా ఆలోచించడానికి మరియు రోజంతా మిమ్మల్ని బిజీగా ఉంచడానికి చాలా ఇస్తుంది.
మీరు ఈ రోజు ఎలాంటి పరధ్యానాన్ని సహించరు. అయినప్పటికీ ఈ సంఘటన గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏమీ పొందలేమని మీరు ఇప్పటికీ భావిస్తారు. సంబంధాల గోల్డెన్ రూల్ అంటే మీరు మీ హృదయాన్ని వినాలి. ఈసారి మీ హృదయాన్ని మీ మనస్సుపై ఆధిపత్యం చేయనివ్వండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకోలేరు, కాబట్టి మీ ప్రేమ జీవితంలో వారి మాట వినకండి. మీ హృదయాన్ని వినండి మరియు మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మీకు ముఖ్యమైన విషయం ఏమిటంటే సంబంధం యొక్క పవిత్రత. ఈ రోజు మీరు మీ పని రంగాన్ని మార్చవచ్చు లేదా మీ పని రంగానికి సంబంధించిన దిశలో మార్పు ఉండవచ్చు అనే బలమైన సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఒక అభిరుచిగా చేసే పని మీకు డబ్బు సంపాదించే మార్గంగా మారుతుంది. ఈ పని కోసం మీరు మీ ఉద్యోగాన్ని కూడా వదిలివేయవచ్చు. ఇది చాలా ప్రమాదకరమైన పనిగా అనిపించవచ్చు, కానీ దాని ఫలితాలు చాలా ఉంటాయి. భవిష్యత్తులో ముఖ్యమైనది. దీనికి సమయం పట్టవచ్చు, కానీ ఆర్థిక కోణం నుండి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రత్యేకించి ఆరోగ్యానికి సంబంధించినది అయితే ఇప్పుడు ఒక ప్రత్యేక రహస్యాన్ని పంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆలోచించి వినియోగించుకోండి. గతం నుండి ఒక కనెక్షన్ అకస్మాత్తుగా మీ ముందు కనిపించవచ్చు. ఇది అభిప్రాయ భేదాలకు దారి తీస్తుంది. నిజాయితీగా మరియు సహేతుకంగా ఉండటం వల్ల బాధ లేదా అవమానం తగ్గుతుంది. ఈ రోజు మీ జీవితంలో ఏదో జరగబోతోంది. అది మీ ప్రస్తుత పరిస్థితుల యొక్క మొత్తం అర్థాన్ని మరియు దిశను మార్చగలదు. మీరు చాలా త్వరగా ప్రజలను ఆకట్టుకుంటారు. మీ ఈ ప్రత్యేకత మీకు విజయాన్ని అందజేస్తుంది. తీరం వదిలితే తప్ప సముద్రాన్ని దాటలేరు. మీ తండ్రికి లేదా గురువుకు ఏమి జరిగిందో మీరు మీ శృంగార యాత్రను వాయిదా వేయవచ్చు. సమయం లేకపోవడం వల్ల మీ ప్రేమ జీవితం మందకొడిగా మారవచ్చు. శృంగార పుష్పాలను మళ్లీ చిగురించేలా మీ భాగస్వామికి ప్రేమలేఖ రాయడం మంచిది. మీ భాగస్వామిని కలవాలనే తపన ఈ రోజు అతని కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ ప్రేమికుడు మీ నుండి మీ దృష్టిని మరియు సమయాన్ని మాత్రమే కోరుకుంటారు, కాబట్టి ఒక్క గులాబీ పువ్వు కూడా మీ ప్రేమను ప్రభావితం చేస్తుంది. కొత్త సంబంధంలో కొంత ఆలోచనతో ముందుకు సాగండి. డబ్బు సంబంధిత సమస్యలు కూడా మీకు రావచ్చు. ఈ రోజు మీ దృష్టిని కొత్త సాంకేతికత లేదా నైపుణ్యం వైపు కేంద్రీకరించండి మరియు తప్పులు చేయకుండా ఉండండి. జీవితంలో ఎలాంటి పరిస్థితులకు భయపడకండి. మీ మానసిక శక్తితో మీరు ఏదైనా సాధించగలరు. ప్రయాణంలో ఆటంకం లేదా అడ్డంకి కారణంగా మీరు గాయపడవచ్చు. దీనితో పాటు ఈ రోజు మీ శుభ దిశ దక్షిణం. ఖచ్చితంగా ఈ రోజు దక్షిణానికి వెళ్ళండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు ఆవుకి రొట్టె తినిపించండి, మీ కోరిక నెరవేరుతుంది.